హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. ఇండియన్ విమెన్ క్రికెట్ టీంకి తెలంగాణ నుంచి ఎవరు ఆడుతున్నారు అంటే ఒకప్పుడు మిథాలీ రాజ్ పేరు చెప్పేవారు, తనైతే రిటైర్ అయింది. తర్వాత ఎవరు ఉన్నారంటే చెప్పే పరిస్థితే లేదు. కానీ తానున్నాను, ఇకపైన తెలంగాణ నుంచి ఇండియన్ విమెన్ క్రికెట్ టీంకి నేను ఆడబోతున్నాను అంటూ సంకేతాలు పంపించింది గొంగడి త్రిష. ప్రస్తుతం కౌలాలంపూర్లో అండర్-19 విమెన్ క్రికెట్ వరల్డ్ కప్ అయితే జరుగుతుంది. దీంట్లో ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఎవరు సెంచరీ కొట్టలేదు. కానీ గొంగడి త్రిష సెంచరీ కొట్టింది, 110 రన్నులు చేసింది, విజృంభించింది. అలాగే 6 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకుంది. మొత్తం ఆల్రౌండ్ ప్రతిభ కనబరిచింది, వరల్డ్ రికార్డు సృష్టించింది. ముఖ్యంగా ఈ మ్యాచ్ గురించి చెప్పుకుంటే ఒంటి చేత్తో ఈ మ్యాచ్ని మలుపు తిప్పిందని చెప్పుకోవచ్చు. మొత్తం 208 పరుగులు చేసింది ఇండియా 20 ఓవర్లలో. స్కాట్లాండ్ 14 ఓవర్లలో 48 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇక త్రిష అయితే ఆల్రౌండ్ ప్రతిభ చూపించిందని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పటివరకు ఈ టోర్నీలో మొత్తం కలిపి త్రిష 230 పరుగులు చేసింది. అలాగే శ్రీలంకపై 40 పరుగులు, అలాగే బంగ్లాదేశ్పై 40 పరుగులు, శ్రీలంకపై 49 పరుగులు చేసి మెప్పించింది త్రిష. గొంగడి త్రిష గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తను ఎక్కడ పుట్టింది, క్రికెట్లోకి ఎలా వచ్చింది అని తెలుసుకుందాం ఇప్పుడు. త్రిష స్వస్థలం భద్రాచలం. పసిప్రాయంలోనే క్రికెట్పై ఆసక్తి పెంచుకున్న ఆమెను తండ్రి రామ్రెడ్డి ప్రోత్సహించాడు. ఫిట్నెస్ ట్రైనర్ అయిన రామ్రెడ్డి తన కూతురుకు మెరుగైన కోచింగ్ ఇప్పించేందుకు తన ఉద్యోగాన్ని వదిలేసి హైదరాబాద్కి మకం మార్చారు. కూతురు క్రికెట్ ఆడడం కోసం ఆయన తన ఉద్యోగాన్ని వదిలేసి హైదరాబాద్కి వచ్చి షిఫ్ట్ అయిపోయారు. ఇక హైదరాబాద్కి తండ్రి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయని త్రిష ఏజ్ గ్రూప్ క్రికెట్ నుంచి స్టేట్ జోనల్ టోర్నీలో సత్తా చాటుతూ ఇండియా అండర్-19 టీంలోకి అయితే వచ్చింది. 2 ఏళ్ల కిందట ఇండియా అండర్-19 టీంలోకి వచ్చింది. అప్పుడు ఇండియా వరల్డ్ కప్ అయితే గెలిచింది 2 ఏళ్ల కిందట. అప్పుడు గెలిచినప్పుడు తిను టీంలోనే ఉందన్నమాట. వరల్డ్ కప్ గెలిచినప్పుడు టీంలోనే ఉంది, కానీ మ్యాచ్లు అయితే ఆడలేదు. కానీ చాలా టాలెంట్, టన్నుల కొద్ది టాలెంట్ ఉంది త్రిషకి. సాధించాలనే తపన నిండుగా ఉన్న త్రిష టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్లో ఎక్కడైనా ఆడగలదు. మంచి టెక్నిక్తో అలవోకగా భారీ షాట్లు కొట్టే సత్తా ఉన్న తెలంగాణ అమ్మాయి పరిస్థితులకు తగ్గట్టుగా తన ఆటను మార్చుకుంటుంది. లెగ్ స్పిన్తోనూ మ్యాజిక్ చేయగలదు. గత వరల్డ్ కప్ తర్వాత ఇండియా సీనియర్ టీంలో తనకు చోటు దక్కుతుందని ఆశించింది, కానీ సీనియర్ టీం నుంచి పిలుపు రాలేదు. విమెన్ ప్రీమియర్ లీగ్లోనూ తనకి అవకాశం లభించలేదు. అదే సమయంలో గాయాలు కూడా ఎదురయ్యాయి. అయినా ఎప్పుడు ఆత్మవిశ్వాసం కోల్పోని త్రిష కఠోరంగా శ్రమించింది. అవకాశం వచ్చిన ప్రతిసారి తన ప్రతిభను చాటుకుంటూ ముందుకొస్తుంది. ఈ క్రమంలో కౌలాలంపూర్లో ఇటీవలే జరిగిన అండర్-19 విమెన్స్ టీం ఏషియా కప్లోనూ త్రిష దుమ్ము రేపింది. త్రిషలో అయితే అద్భుతమైన టాలెంట్ ఉంది. ఏ స్థానంలోనైనా తను బ్యాటింగ్ చేయగలదు. టాప్ ఆర్డర్ అయినా, లోయర్ ఆర్డర్ అయినా. అలాగే లెగ్ స్పిన్ బౌలింగ్ తోటి బ్యాట్స్మెన్స్ని ఇబ్బంది పెట్టగలదు. తన బౌలింగ్తో ఒక ఆల్రౌండర్ ప్రతిభ తను పూర్తిగా కనబరచగలదు అనే నమ్మకాన్ని అయితే సెలెక్టర్లకైతే ఇచ్చింది. మరి ఫ్యూచర్లో గొంగడి త్రిష ఖచ్చితంగా టీమిండియాకు సెలెక్ట్ అవుతుంది. తెలంగాణ నుంచి మరో ఆణిముత్యం ఇండియన్ క్రికెట్ టీంకి, ఉమెన్ ఇండియన్ క్రికెట్ టీంకి వెళ్ళబోతుందని చాలామంది ఆశిస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.